ఏమండి అక్కడ కూడా చేంజ్ లేదండి. ఓ పని చేయండి, ఈ 50 మీ దగ్గరే ఉంచుకోండి. రేపు ఎప్పుడైనా కనిపించినప్పుడు నాకు చేంజ్ ఇవ్వండి, సరేనా? నేనే తర్వాత తీసుకుంటాను. ఏమండి ఏమండి మిమ్మల్ని ఆగండి, డబ్బులు తీసుకెళ్ళండి. ఏమండి ఆగండి, ఏమండి ఆగండి, మిమ్మల్ని ఏమండి ఏమండి మిమ్మల్ని ఆగండి, మిమ్మల్నేనండి, ఒకసారి ఆగండి, మిమ్మల్ని అండి. ఏమండి మిమ్మల్ని ఒకసారి ఆగండి. హలో ఏమండి మిమ్మల్ని. ఏమండి ఏమండి మీకేమన్నా చూడా? గొంతు చించుకొని అరుస్తుంటే కనీసం వినిపించలేదా మీకు? కొంచెంలో ఎంత ప్రమాదం జరిగేదో. ఒక పక్క నేను కాకిలా అరుస్తున్నా ఎప్పుడు కూడా మాట్లాడాలనిపించలేదా మీకు? మాటలు రావు, చెవులు కూడా వినబడవు. నాకేం వినబడలేదు. ఏం మాట్లాడుతున్నారు? మీకు వినిపించదా? సారీ అండి, ఐఎమ్ రియల్లీ సారీ. మీకు వినపడదని, మాటలు రావని తెలియక నేనే పొరపాటు పడ్డాను. ఇప్పటిదాకా మీరు నన్ను అపార్థం చేసుకున్నారనుకున్నానే కానీ ఇప్పుడే నాకు తెలిసింది నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నానని. రియల్లీ సారీ అండి. రండి, మీకు చేంజ్ ఇస్తాను. వద్దండి. పర్లేదు రండి. అమ్మా ఒక చెరుకు రసం ఇవ్వరా? ఇదిగోండి, తాగండి. పర్వాలేదు, నేను మీకు డబ్బులు ఇవ్వాలి కదా, డబ్బులకు బదులు చెరుకు రసం ఇప్పిస్తున్నాను అనుకోండి. అమ్మయ్యా, ఈనాటికి మీ ఫేస్లో నవ్వు చూశాను. తాగండి. నేను కాఫీ తాగాను, మీరు తాగండి. అమ్మా, థ్యాంక్ యూ. ఇదిగోండి, మీ పాతక మీరు తీసుకోండి. చెరుకు రసం కొన్నారుగా. పర్వాలేదండి, నేనే ఇప్పించాననుకోండి. తీసుకోండి. అరే ఏమండి ఏమండి ఆగండి. పాపం, అందమైన రూపం ఇచ్చిన ఆ దేవుడు ఈ అమ్మాయికి లోపం కూడా ఇచ్చాడు. బ్యాడ్ లక్. ఏమయ్యా పిఏ సార్, ఆ క్యాటరింగ్ వాడికి అడ్వాన్స్ ఇచ్చేసావా? ఇచ్చేసా సార్. మరి ఆ డెకరేషన్ వాడికి? అతనికి కూడా ఇచ్చేసాను సార్. మరి ఆ కలెక్టర్ గారికి? ఆయనకు కూడా ఇచ్చేసాను సార్. ఏమిచ్చావు? నా చేతిలో ఉన్న బుక్క, నీ చేతిలో ఉన్న తొక్క? సారీ సార్. సరే సరే, కలెక్టర్ గారికి పర్సనల్గా ఇన్విటేషన్ పంపించు. ఆల్రెడీ నేను ఫోన్లో మాట్లాడాను. సరే సార్. సరే. అవును, అమ్మాయి ఎక్కడా? ఏ మూల కూర్చొని మేత మేస్తూ ఉంటుందో. ఏమన్నావు? ఏ గదిలోనూ ఉండుంటారు అంటున్నాను సార్. అమ్మా గజలక్ష్మి, గజలక్ష్మి. వస్తున్నా నాన్నా.
అలా గజలక్ష్మి గంగా కలిసి నడిచి వస్తుంటే నీకేమనిపిస్తుందయ్యా? అరటిపండు అగరబత్తి పక్క పక్కనే వస్తున్నట్టుంది సార్. ఏమన్నావు? ఆ అమ్మాయి గారి గురించి చెప్పాలంటే సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉంటుందండి. కాకపోతే ఆ తల్లి ఏనుగు ఎక్కుతుంది, ఈ తల్లి ఏనుగులా దూకుతుందండి. వినపడలేదయ్యా. సాక్షాత్తు మహాలక్ష్మి అవతారంలా ఉంది అంటున్నాను. ఏంటి నాన్న పిలిచారు? మా ఆఫీస్ వాళ్ళందరికీ, అలాగే మన చుట్టాలకి, స్నేహితులకి అందరికీ నీ బర్త్డే ఇన్విటేషన్ పంపించానమ్మా.